మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. ఏం చదువుకున్నావు సిరి? నేను ఇంటర్ అన్నా అంతే. ధనరాజ్ ఏం చదువుకున్నారు? ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ కాలిపోయాను. సిరి ఏం చేస్తుంటావు? నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరిదానికి చేసావు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ రిలేషన్ అడ్డు వచ్చేస్తుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2-3 చేశానన్నా. డబ్బులు ఎగ్గొట్టారా? ఆబ్వియస్ గా అది చెప్పకూడదు. ధనరాజ్ని ఎప్పటికప్పుడు నువ్వే నీ చేతుల్లో నుంచి బయటికి రానియకుండా అలానే పట్టుకుంటావు అనుకుంటా. ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి వదిలేసేటట్టున్నావు మమ్మల్ని రోడ్డు మీదకి. అంటే అంత ఎమోషనల్ గా మాట్లాడాల్సిన సందర్భాలు ఏమొచ్చాయి? అంటే ఫైనాన్షియల్ గా ఒక సినిమా తీసారన్నా, ధనలక్ష్మి తలుపు తడితే అని. బేసిక్ గా ఆ సినిమా తీయటం నాకు ఇష్టం లేదన్నా. నువ్వు 10 కోట్లు పెట్టితే 10 లక్షలు పెట్టితే అది బాగుంటే బాగుందని చెప్తాను. యాక్టర్ ధనరాజ్ వైఫ్ గా నేను నీకు చెప్పను. యాక్చువల్లీ జబర్దస్త్ మానేస్తా అన్నప్పుడు కూడా వద్దని చెప్పుంటావు నువ్వు. వేణు అన్న ఈయన తీసుకుని ఒక చిన్న బ్లండర్ మిస్టేక్ అది. నేను అప్పుడు వాదించా, ఇద్దరికి వాదించా. పెళ్లి స్టోరీ ఏంటి? గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, పెద్దమ్మ తల్లి గుళ్ళో చేసుకున్నాం. ఇది మన ఈ జూబ్లీ హిల్స్ అంతే. సో తాళి ఒకటి తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు. అంతే, ఏమి లేదు. 4-5 days నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ నూరు ఈ నూరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న. ఏం రూమర్స్ వచ్చాయి అప్పుడు? ధనరాజ్ అప్పుల పాలైపోయాడు, రోడ్డుకు వచ్చి. ఎవడరా రోడ్డుకు వచ్చింది? మీ యొక్క టిఆర్పి కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తుంది. జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి? సుధీర్. మరి అందరూ సుధీర్ ఫోన్లు ఎత్తాడు అని చెప్పి అంటుంటారు బయట. మరి నీకు వదిన అంటాడా? వదిన. ఎప్పుడు చేస్తున్నావు సుధీర్కి పెళ్లి? మరి ఆడు పెళ్లి చేసుకోవడం ఎందుకని? బేసిక్ గా వాడికి ఒక్క దగ్గర. ఎవరు బాగా ఇష్టమైన హీరోలు ధనరాజ్ కి? కానీ ఒక టైంలో రామ్ బాగా సపోర్ట్ చేసేవాడని నేను విన్నా. యాక్చువల్లీ నాకు బాగా గుర్తున్నా. అసలు ధనరాజ్ 10 అంటున్నాడు కానీ 10 కాదు, 15. సుకుమార్ గారిని డాడీ అని పిలుస్తాడు. మా పెద్ద బాబు అందుకే సుక్రామ్ అని పెట్టామండి. ఏం చనిపోయారు వాళ్ళ మదర్? క్యాన్సర్ ఉంది అన్న తనకి. వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు. చూడు, నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు. అలానే గోల్డ్ ఇచ్చాను మొత్తం కార్యక్రమాలు చేయడానికి. బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు? బాబు పుట్టిన తర్వాతే వచ్చారు? అవును, బాబు పుట్టిన తర్వాత. ఓకే. బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకొని ఏడ్ చేశాడు. నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను ఇలా ఉంటాడేమో. కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది, సంపాదించుకుంది పోంది ఏదంటే పిల్లే నన్ను అడిగితే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. సిరి, యా అన్న, ఎలా ఉన్నావు? గుడ్ అన్న. బిజీగా ఉన్నావు అనుకుంటా. చాలా అన్న, చాలా అంటే చాలా. కనీసం తిరగడానికి టైం లేదు నాకు, లిటరల్లీ. ఓకే. యాక్చువల్ గా మిమ్మల్ని పిలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఈ రామం రాఘవం ప్రమోషన్స్ టైంలో అంటే ధనరాజ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినా గానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఈ రోజు ఫ్యామిలీ లేకపోతే నేను లేను, అండ్ ఎస్పెషల్లీ సిరి లేకపోతే అసలు నేను లేను. ఒకనొక టైంలో సిరి నాకు ఫుల్ లిఫ్ట్ ఇచ్చి, నువ్వు ఏం కాదు, ఏదైతే అదైంది, గో హెడ్, నేను చూసుకుంటాను, ఫ్యామిలీ నేను టేక్ కేర్ చేసుకుంటాను, పిల్లల్ని నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా నువ్వు దేనికి ఆలోచించకు అని
నన్ను పుష్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అంటే సిరి అని చెప్పి చాలా నా ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ చాలా మంది మెయిల్ చేశారు, మెసేజ్లు చేశారు, సిరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి, వాళ్ళ స్ట్రగ్లింగ్ గురించి అడగండి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి అడగండి అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తావు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఇప్పటివరకు ఏంటి ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు, అంటే ఇన్ ఫ్యూచర్ ఇస్తాను కూడా లేదు తెలీదు, కానీ థ్యాంక్ యూ అన్న. అంటే యాక్చువల్లీ నేను కూడా రావడానికి ఓకే, రోషన్ పిలిచాడు, ఓకే నా ఫ్యామిలీకి కూడా ఓకే, నేను కూడా కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. ధనరాజ్ కన్నా ఫ్లో అసలు ఏమాత్రం తగ్గదంట? అంతేలేదు, నేను ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. ఎవరేమన్నా అనుకో, నాకు ఏదనిపిస్తే అది చెప్పేస్తా, ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తా, అంతే అంతేనా, దాంట్లో కాంప్రమైజే లేదు. ఓకే. సో ఇద్దరు ఒకే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా? ఇద్దరు ఒకే టైటా ఏంటి? యాక్చువల్లీ ఇది అంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిందన్న. కరోనా అప్పుడు ఒక 8 months వరకు అసలు బయటికి పంపించలేదన్న. లిటరల్ గా 8 months కూడా తనే డైలీ వండడం పెట్టడం శుభ్రంగా. అలా ఐ థింక్ నేను 72 kgs వరకు వెళ్ళిపోయా. అవునా? 72. అమ్మా ఏంటి ఇలా అయితే, ఎలా అన్నాడు, చూడు ఎలా ఉన్నావా, ఆంటీలా అయిపోతున్నా అన్నాడు. అమ్మ నువ్వు ఈ మాట అంటావనని విత్ ఇన్ 8 months లో ఐ విల్ లాస్ట్ ఇన్ 22 kgs. చాలా డైట్ చేశా. అండ్ దెన్ అప్పటి నుంచి ఓకే నా వెయిట్ ఇంతే ఉండాలి. సో 52 మించి ఒక పాయింట్ అటు అవనివ్వను ఇటు అవనివ్వను. ఓకే. ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్ లో ఉన్నా, వెయిట్ పెరుగుతున్నా డైట్ చేసేస్తా, లేదంటే వర్కౌట్ ఖచ్చితంగా చేస్తా. ఓకే. నా బెస్ట్ పిల్లర్స్ అంటే వెయిట్ లాస్ కి నాకు 2 pillars ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేను వెయిట్ పెరుగుతున్నాను మాస్టర్, ఇది పెరుగుతున్నానంటే ఓకే సిరి ఇది తినకు ఇది తిను, ఇది తినకు ఇది తిను, ఇట్స్ గుడ్ అనమాట. అంటే నేను ఈ రోజు యాక్టివ్ గా ఉండడానికి కారణం కూడా అదే. సో ఏంటంటే దండాజీ కూడా తీసుకుంటాను. అరే నాకు అర్థం కాదన్నా, బేసిక్గా ఓకే వాళ్ళు అన్నీ చేస్తారు ఏంటి, కనీసం తనలో ఒక లో బీపీ ఉండదు, ఏముండదు, ఫుల్ బాడీ టెస్ట్కి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడుతుంటా, అమ్మా నాకు ఇప్పుడు లో బీపీ ఉంటుందా లేదంటే బ్లడ్ తక్కువ ఉంటుందా అని. నాదే ఏదో ఒకటి ఈయన పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఓకే ఈయనలా ఆయనలా కాకపోయినా ఒక 80% నాకేం మెయింటైన్ అనుకున్నా. స్టార్ట్ చేసా, స్టిల్ ఒక అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా. మరి ఆయన పెరగడు కదన్నా, ఎలాగో నేనే తగ్గాలి. మళ్ళీ నీ పెరిగితే బ్యాలెన్స్ అవ్వదు. సో ఇద్దరు ఈడు చూడు బాగుంటారు అంతే. అంతే కదన్నా, లేకపోతే కష్టం అయిపోతుంది. అసలు బెస్ట్ ఇలా ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చు అన్న. చాలా కష్టం అన్న, ఫుడ్ విషయంలో చాలా కష్టం. లిటరలీ చెప్పాలంటే ఒక 2 years నుంచి నాకు లిటరలీ తినడానికి కూడా టైం లేదు. వర్క్ 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 వర్క్. సో ధనరాజ్ కన్నా ఎక్కువ బిజీగా ఉన్నావు చెప్పాలంటే. ఆబ్వియస్లీ. ఓకే. సో సిరి ఏం చేస్తుందో మీ అందరూ తెలియదు కాబట్టి సిరి చెప్తుంది. సిరి ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ నేను సిరి ఈవెంట్స్ అని స్టార్ట్ చేశానన్నా. ఓకే. ఐ థింక్ ఏంటంటే నాకు ఒకసారి దండాజ్ అన్నారు. అంటే ఏమన్నాడంటే, ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళాం, మన షాపింగ్ అంటే బాగా చేస్తాం కదన్నా, 10,000తో అయ్యే పని కాదు, పట్టుకొని పోవాలి, ఒక 50,000 పట్టుకొని వెళ్ళాలి. అబ్బాయి ఏంటి ప్రతిసారి ఈయన అడగాల్సి వస్తుంది, ఓకే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, నా స్టాండ్ నేను తీసుకోవాలి కదా అని. అసలు దండాజ్ తెలియకుండా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఇస్ బిల్వపత్ర అని బాంబే కంపెనీ అన్న, ఇస్ కర్ణాటక. సో వాళ్ళ దగ్గర యూట్యూబ్లో 3 months కోర్స్ తీసుకున్నాను అన్న. దండాజ్ కింద ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, అలా వెళ్ళేసి ఒక 10 times వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నేర్చుకుని దండాజ్ చెప్పకుండానే నా నైట్ కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నా. ఒకసారి ఇలా రాని పిలిచా, చెప్పు అన్నాడు. నేను ఇలా సిరి ఈవెంట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నువ్వా ఈవెంట్స్ చేయగలవా, అసలు నీకు బద్ధకం కదా అన్నాడు. అమ్మా నువ్వు ఈ మాట అంటావా నన్ను, చూడు నేను అలా నేసి నించుంటానని ఫస్ట్ తనకే బుక్ ఇచ్చి ఓమని రాయించుకున్నా. ఫస్ట్ నా డైరీ అన్న, ఆల్రెడీ నాకు బుకింగ్స్ ఉన్నాయి అప్పటికి, రాయించుకొని స్టార్ట్ చేశానన్న. అండ్ దెన్ దండాజ్ అలా అన్నాడని 6 months లో తీసుకెళ్ళి నా ఈవెంట్ కంపెనీ ఇలా పెట్టుకున్నాను. 6 months. ఎందుకంటే ఐ హావ్ ట్రైన్డ్, ఒక మ్యారేజ్ ఎలా చేయాలన్న, బర్త్డేలో కంప్లీట్ ప్లాన్ వేసుకుంటాను అన్న నేను. సో దాని ప్రకారం వెళ్ళిపోతా. నా థాట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. అంటే ఒక్క చోట చేసిన డెకర్ ఇంకో చోట చేయను. నేను క్లయింట్కి ఏంటంటే నచ్చి చెప్తా. కొంతమంది క్లయింట్స్ అంటారు, అమ్మా ఇంత ఎక్స్పెన్సివ్, ఇంత ఇది అని అంట. నేను అంటా, సార్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఈ బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది, ఈ బడ్జెట్ అంటే లేదు మీరు యూనిక్ గా కావాలి, మీరు చేసుకుంది వేరే వాళ్ళు చేసుకోకూడదు అనుకుంటే ఇలా వెళ్ళండి అని చెప్తారు. సో ఎక్కువ ఎలా బర్త్డేస్, మ్యారేజెస్ లో అన్ని అన్న A to Z, ఇంక్లూడింగ్ నా దగ్గర ఉన్న షెఫ్స్ కూడా ఎక్కడ ఉండరు, అంతమంది వంట కూడా మొత్తం అన్న కంప్లీట్ మేకప్ కానించి ఇంక్లూడింగ్ వెల్కమ్ చేసే గర్ల్ కానించి A to Z ఉంటది నా దగ్గర. ఐ హావ్ 150 members టీమ్. యాక్చువల్లీ ఫ్లేవర్ డెకార్ అని ఒక 10 batches ఉంటాయి, కుకింగ్ అని ఒక 10 batches ఉంటాయి, మేకప్ అంటే ఓన్లీ ఫర్ 1 person. అంటే కొంతమంది ట్రస్ట్ చేస్తానన్నా, ఓకే వీళ్ళని పెట్టుకుంటే సక్సెస్,
అలా కొంతమంది కొన్ని పిల్లర్స్ ఉన్నారు నాకు, వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేస్తా. షాక్ అయ్యాడా ధనరాజు ఇంత లేజీగా ఉండే సిరి? ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అంటే బేసిక్ గా నువ్వు ఇది చెయ్యకు అంటే చేసి చూపించరా కానీ నేను ఎందుకన్నా రీసెంట్ గా మా బాబుకి బైక్ కొన్నాను, నేను నేర్చుకుంటానన్నా. ఏంటి నీకేం వస్తుంది బైక్ అన్నాడు. రీసెంట్ గా ఒక 9 months బ్యాక్ 5 minutes అన్న కిందకి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టేసి బైక్ నేర్చుకోవడం కూడా నేర్చేసుకున్నాను. నువ్వు అన్నావు కరెక్ట్ 5 minutes లో నేర్చుకుని బైక్ వచ్చేసింది నాకు నడిపి చూపించా. మా వాడికి జిక్సర్ కొని ఇచ్చానన్నా నేను. మమ్మ ఐ వాంట్ జిక్సర్ బైక్. ఓకే నేనే వెళ్ళాను. వాడు అడగగానే బేసిక్ గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్న. మా దీపు కానీ వాళ్ళు ఏదన్నా అడిగారంటే ఇమీడియట్లీ ఇచ్చేస్తా. మా ధనరాజు తిడుతుంటాడు, వాడు అడగకముందే అన్ని ఇచ్చేస్తుంటావు, వాడు అడగకుండే అన్ని చేసేస్తుంటావు అని. వాడు అడిగాడు, ఇమ్మీడియట్లీ ఆ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చి వాడికి ఇచ్చేసా కేసు. ఏనా నేర్పించమంటే అది నిజంగా పనిలో ఉన్నాడన్న. నేర్పించమంటే ఎపా నీకేం వస్తుంది అన్నాడు. అమ్మ నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని సిల్ నేర్చుకున్నాను. కార్ కూడా అలాగే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు తెలుసా, అంటే ఇనిషియల్ గా తెలుసా అందరికి ధనరాజ్ వైఫ్ సిరి ఈవెంట్స్ అని పెట్టింది, ఎక్కడ కూడా ధనరాజ్ నేమే వాడలేదు వాడనన్నా అసలు. ఇప్పుడు కూడా లేదన్నా, ఎవరైనా పర్టికులర్ నన్ను గుర్తుపడతారు కదా బయట, మీరు ధనరాజ్ వైఫ్ కదా అంటే అవునండి. వాళ్ళు అడిగితే అంటే తన ఫేమ్ వాడుకోవడం కానీ నాకు నేనుగా ఉంటేనే బెటర్ అన్న. పర్లేదే, తన ఫేమ్ వాడుకోకుండా నువ్వు ఈవెంట్స్ చేసావంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా గ్రేట్. అది చాలా కష్టం అన్న. ఈవెంట్స్ అనేది చాలా మంది ఈజీ అనుకో, అవును, దట్ నాట్ ఈజీ అన్న, చాలా కష్టం. బ్రెయిన్ పెట్టాలన్నా నేను కొన్ని సార్లు మ్యారేజ్ పడుకోను, ఒక 1 week 10 days కూడా పడుకోను. లిటరల్ గా అందరినీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. నా మేనేజర్ ఉంటాడు, నా టీం ఉంటుంది, అయినా సరే నేను ఫాలోఅప్ చేస్తుంటా. నేను 2 o'clock వెళ్ళిపోతాను నా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా చెక్ చేసుకుంటాను. ఐ థింక్ మల్లెపల్లి ఈజ్ గుడ్డి మల్కాపూర్ అంటారు. 2 o'clock వెళ్ళి ఫ్లవర్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు పంపిస్తా. చాలా మంది ఆర్గనైజ్ చెక్ చేయరు, వెళ్ళిపోతుంది అయిపోతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్లవర్స్. ఎందుకంటే డెకార్ చేసినప్పుడు ఆ బ్యూటీ కానీ ఆ ఫ్లేవర్ కానీ తెలిసిపోతుంది అన్న. ఆ స్టేజ్ ఎక్కగా నా సువాసన తెలిసిపోతుంది. యాక్చువల్లీ చాలా మందికి ఇవన్నీ తెలియదండి. డెకార్ చూడడానికి ఓకే తక్కువకి వచ్చిందా బాగుందా ఇలా చూసుకుంటారు, కానీ ఆ బ్యూటీనెస్ అనేది ముఖ్యం అన్న. అంటే ఐ ఫీల్ ఏంటంటే రాయల్ గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, చూడగానే వావ్ అనిపించాలి. అలానే హంగు ఆర్బన్ సింపుల్ గా ఉండాలి అంతే.